గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో మనకి హాస్టల్ అప్డేట్ గురించి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ నిజాం కాలేజ్ వాళ్ళు. ఈ థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, మెయిన్ క్యాంపస్ వాళ్ళు, లేదంటే సబ్ క్యాంపస్ వాళ్ళు, ఇట్స్ ఫైన్ బికాస్ వాళ్ళ థర్డ్ ఫేజ్ కాబట్టి కొంచెం హాస్టల్ లేట్గా దొరుకుతుంది. ఇప్పుడు హాస్టల్ ఇవ్వము అని చెప్పినా కొంచెం లేట్గా దొరికినా నెక్స్ట్ ఇస్తారు. అసలు ఈ నిజాం కాలేజ్ గర్ల్స్కి ఇంతవరకు హాస్టల్ అనేది ఇవ్వలేదు. ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. 2021లో ఇచ్చారు, 21 నోటిఫికేషన్ సర్టిఫికేట్, 22 నోటిఫికేషన్ సర్టిఫికేట్, 23 నోటిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ 2024. ఇప్పుడు కూడా ఇస్తారు, కానీ ప్రాసెస్ డిలే అవుతుంది. ఎందుకంటే అక్కడ హాస్టల్ బిల్డింగ్ లేదు అంట. అంటే హాస్టల్ ఎక్కడ ఇవ్వాలి అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. అండ్ వాళ్ళు ఫిక్స్ కాకముందుకే మీకు సీట్ వచ్చింది, యూఎంఎస్లో వచ్చినాయి, వాళ్ళు అసలు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తారో అర్థమవుతలేదు. అండ్ నేను మెసేజ్ చేసిన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్, అంటే తెలిసిన అమ్మాయి ఉంది, నేను నెంబర్ తీసుకొని మరీ మెసేజ్ చేసిన ఆమెకి. ఎందుకంటే నిజాం కాలేజ్ గర్ల్స్ని అడిగితేనే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఈమె లోకల్ క్యాండిడేట్, హాస్టల్కి ఈమెకు అవసరమే లేదు, అసలు హాస్టల్లో డేస్ కలర్ ఈమె. అయినా నేను మెసేజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంది అనేది. సో ప్రిన్సిపల్ సార్ని వీళ్ళు వెళ్ళి అడిగితే ప్రిన్సిపల్ సారు కొంచెం టైం, అంటే మండే వరకు నాకు టైం ఇవ్వండి, నేను చెప్తా అని చెప్పినట. సో ప్రిన్సిపల్ని కూడా అడగాలి, ప్రిన్సిపల్ సార్ని. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, వాళ్ళ పైన ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీలో, ఇప్పుడు వాళ్ళకు ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ చూసుకోనికి, హాస్టల్ మొత్తం చూసుకోనికి ఒక హెడ్ అనేటైనా ఉంటాడు. సో అతని నుంచి మనకు ఇక్కడ రావాలి, బిల్డింగ్ సెట్ కావాలి, ప్రాసెస్. మీ ప్రిన్సిపల్కి కూడా ఉంటుంది, నా కాలేజ్ స్టూడెంట్స్కి నేను హాస్టల్ ఇవ్వాలి అనేది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది అది. సబ్ క్యాంపస్ నిజాం కాలేజ్ అనేది చాలా ఫేమస్. అది కాన్స్టిట్యూయెంట్ కాలేజ్, అఫిలియేటెడ్ కాలేజెస్ కాదు, అది సబ్ క్యాంపస్. ఎవ్రీ ఇయర్ హాస్టల్ ఇస్తున్నారు. ఈ ఇయర్ సడన్గా phase 1, phase 2, phase 3 అయిపోయినాక ఇప్పుడు హాస్టల్ ఇవ్వము అంటే ఎవరు సైలెంట్గా ఉండరు. ఎవరైతే పీజీ సెకండ్ ఇయర్ గర్ల్స్ ఉన్నారో, ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ ఉన్నారో ఎవరు సైలెంట్గా ఉండరు. సెకండ్ ఇయర్ గర్ల్స్కి ఇప్పుడు ఇచ్చినట్టున్నారు హాస్టల్, బట్ ఫస్ట్ ఇయర్స్కి ఇంకా రాలేదు. అందరూ వెళ్ళి ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ క్వశ్చన్ చేస్తేనే ఏమైనా రిజల్ట్ ఉంటుంది. సో అది అన్నట్టు ప్రిన్సిపల్ సార్ కూడా మేబీ ట్రై చేస్తున్నట్టున్నాడు. మీ మండే రోజు చెప్తా అన్నాడు. సో అప్డేట్ అనేది మండే రోజు ఏమన్నా తెలిస్తే మళ్ళీ చెప్తా. ప్రస్తుతానికి అప్డేట్ ఏం లేదు. పోయి అడిగి వీళ్ళు లెటర్ రాసి కూడా ఇచ్చారంట. ఇస్తే అదే మండే రోజు చెప్తా అన్నమాట. సో ఇప్పుడు కమింగ్ మండే రోజు వీళ్ళు మళ్ళీ వెళ్ళి అడిగితే ఏమంటారో ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు 100, 150, 200, 250 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఉండి, అన్న ఇంటర్నల్స్ దగ్గరకు వచ్చినాయి, హాస్టల్ ఇస్తారా అయ్యారా, మాకు ఈ సంవత్సరం ఇయ్య అంటారు, అది ఇది అంటారు. ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఇవ్వకపోతే ఎవరు సైలెంట్గా ఉండరు, అందరూ వెళ్ళి క్వశ్చన్ చేస్తారు, కంపల్సరీ డిమాండ్ చేస్తారు, మా హాస్టల్ మాకు ఇవ్వండి, ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అనేది. సో ఇస్తారు. అది ప్రాసెస్ నడుస్తూ ఉన్నట్టుంది, కొంచెం డిలే అవుతుంది. ఆ ఇంటర్నల్స్ కూడా నాకు తెలిసి పోస్ట్పోన్ చేస్తారేమో. సో దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి, ఇంటర్నల్స్ పోస్ట్పోన్స్ గురించి, ఓకేనా. సో అంతే, చెప్పాల్సింది ఏం లేదు. అండ్ ఇంకోటి, ఎవరైనా నిజాం కాలేజ్ గర్ల్స్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అబౌట్ హాస్టల్ అడ్మిషన్స్ కానీ హాస్టల్ గురించి కానీ కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే అది నేను చూస్తా, నాతో పాటు చాలామంది చూస్తారు. అంటే నిజాం కాలేజ్ గర్ల్స్ కామెంట్ చూస్తారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎక్కడెక్కడో పల్లెటూరు నుంచి ఉన్నారు, ఎంతెంత దూరం నుంచి వెళ్ళి. వాళ్ళకి మీరు పెట్టే కామెంటు లేకపోతే నేను చెప్పే వీడియోస్ వల్ల కొంచెం రీచ్ అవుతుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది, అందుకోసమే చెప్తున్నా, ఓకేనా. సో మండే రోజు ఈమెను నేను మళ్ళీ అడుగుతా అప్డేట్ ఏమైంది అని. ఈమెను అడిగితే మళ్ళీ అప్డేట్ ఇస్తుంది. లేదు అనుకుంటే మీరు కామెంట్స్ కూడా పెట్టండి, ఓకేనా. ఎవరైతే వెళ్తున్నారో కాలేజెస్కి రెగ్యులర్గా, డే స్కాలర్స్ కానీ, ఇప్పుడు హాస్టలర్స్ కానీ, ఓకేనా. కాలేజీలో ఉండి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కాలేజీకి వెళ్తే అప్డేట్ ఏమైనా తెలిస్తే హాస్టల్ గురించి, ఆ ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది అనేది కామెంట్ పెడితే కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నిజాం కాలేజ్ అయిపోయింది, సైఫాబాద్ అయిపోయింది, సికింద్రాబాద్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్ క్యాంపస్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ నిజాం గర్ల్సే, అందరు గర్ల్స్ అయిపోయారు, బాయ్స్ అయిపోయారు. ఓన్లీ ఫర్ నిజాం గర్ల్స్ ఇది పెండింగ్ ఉంది. ఫస్ట్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఎవరికి ఇంకా హాస్టల్ ఇయ్యలేరు. సో ఇది కొంచెం ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు టెన్షన్ పడకండి. ఎవ్రీ ఇయర్ వస్తుంది, ఇయర్ కూడా వస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ అది ఎక్కడ దాకా వెళ్ళింది అనేది మండే మళ్ళీ తెలుస్తుంది. ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే యూ కెన్ కామెంట్ మీ బిలో. సో అంతే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.